హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. అశోక ఆన్లైన్ అకాడమీ గ్రూప్ 1లో రాష్ట్రంలోనే మొదటి స్థానం. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, పరీక్ష ఏదైనా అశోక అకాడమీ మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పుడు జూనియర్ లైన్మెన్ విషయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్ కోచింగ్లోకి అశోక అకాడమీ అడుగుపెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే జేఎల్ఎం ఎవరు పరీక్ష రాస్తారు అంటే 10th క్లాసులో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, స్టడీస్ మీద అంత దృష్టి పెట్టని వాళ్ళు ఐటీఐ సైడ్ అడుగులేస్తారు. అసొంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ప్రాంత విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అచ్చమైన మాండలికంలో తెలంగాణ భాషలో అదే సమయంలో ఇంగ్లీషు టర్మినాలజీని ఉపయోగిస్తూ ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో అశోక ఆన్లైన్ అకాడమీ జేఎల్ఎం కోచింగ్ని అందించబోతుంది. ఎందుకంటే రాష్ట్రంలో చాలా రోజుల తర్వాత 3260 ఉద్యోగాలు అంటే భారీ నోటిఫికేషన్. ఇంత పెద్ద నోటిఫికేషన్ మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలియదు. మనకి ఎగ్జామ్ గంటన్నర ఎగ్జామ్ ఉంటుంది, 80 మార్కులు ఉంటాయి. 80 మార్కులలో 65 మార్కులు మీ ఐటీఐ ట్రేడ్కు సంబంధించినటువంటి 65 మార్కులు ఉంటే జనరల్ స్టడీసు 15 మార్కులు ఉంటుంది. ఈ 65 మార్కుల యొక్క బాధ్యతని సీనియర్ ఫ్యాకల్టీ ఆల్రెడీ లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి నాగయ్య సార్, ఫిజిక్స్లో ఉద్దండు, ఒకటే సంవత్సరంలో 4 ఉద్యోగాలు కొట్టినటువంటి ఏకైక వ్యక్తి మన యొక్క నాగయ్య సార్. ఫిజిక్స్లో ఎంత డెప్త్ అంటే అంత డెప్త్. అంటే ఇక్కడ ఐటీఐ ట్రేడ్లో 2 కాన్సెప్ట్లలో మీరు ఇక్కడ చదవాలా. ఒకటి ముందుగాల బేసిక్స్ అర్థం కావాలా, ఆ బేసిక్స్ పైన మళ్ళీ మోడల్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేయాలా. అంటే ముందుగాల మీకు బేసిక్స్ అర్థం చేస్తూ దానిపైన మళ్ళీ మోడల్ ఏ విధంగా క్వశ్చన్ వస్తుంది, దాన్ని ఏమంటాం సార్? దాన్ని ప్రాబ్లమ్స్ అంటాం. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఈజీగా, అంటే తెలుగు మీడియం విద్యార్థులకి ఇవాళ చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూట్లు అన్నిటిలో కూడా ఇంగ్లీష్ని బేస్ చేసుకొని ఆగమాగం చెప్తూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అర్థమయ్యేటట్టు చెప్తున్నారంటే చెప్పడం లేదు. ఎందుకంటే అశోక అకాడమీ అంటేనే రూరల్లో, చాలా బేసిక్ రూరల్లో ఉన్నటువంటి విద్యార్థులని టార్గెట్ చేసుకొని వాళ్ళకు అర్థమయ్యే భాషలో చెప్పడమే అశోక ఆన్లైన్ అకాడమీ యొక్క ప్రత్యేకత. కాబట్టి 65 మార్కుల బాధ్యత నాగయ్య సార్ది, 15 మార్కుల బాధ్యత నాది. ఎందుకంటే జిఎస్ 15 మార్కులే ఉంది, కానీ 100 గంటలు అవసరం లేకుండా మీకు ఎంతవరకు ఆ 15 మార్కులకు ఎంతవరకు అవసరమో ఆ 15 మార్కులకు అవసరమైన సబ్జెక్టు చెప్తూ 65 మార్కుల సబ్జెక్టుని చాలా డెప్త్గా జరిగే. ఇక్కడ మోసం ఏంటంటే 65 మార్కులకు అంతే సిలబస్ చెప్తూ ఉన్నారు, ఇక్కడ 15 మార్కులకు అంతకంటే ఎక్కువ సిలబస్ చెప్తూ ఉన్నారు. వచ్చేది 15 స్టాండర్డ్లో 15 ఉండాలా, 65 స్టాండర్డ్లో 65 ఉండాలా. ఈ రెండింటిని దేని తగ్గట్టు దాని క్లాస్ అందజేసి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 80 మార్కుల పేపర్ ఉంటుంది, మనకు 20 మార్కులు ఆల్రెడీ ఆర్టిజన్స్గా పనిచేసే వాళ్ళు, అవుట్సోర్స్ కింద పనిచేసే వాళ్ళకి 20 మార్కులు ఇచ్చారు. ఆ 20 మార్కులు కూడా 6 నెలలకు 1 మార్కు. అంటే 10 సంవత్సరాల పాటు సర్వీసు పూర్తి చేసుకున్న వాళ్ళకు పూర్తిగా 20 మార్కులు వాళ్ళకు వెయిటేజ్ దొరికితే, ఒక 3 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకు 6 మార్కులు వెయిటేజ్ వస్తుంది. కాబట్టి వెయిటేజ్ కూడా ఉన్నది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని డైరెక్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు కొంత తీవ్రతరంగా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎప్పుడైతే థియరీలో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళకు మళ్ళీ పోల్ టెస్ట్ అనే ఎగ్జామ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే రాష్ట్రంలోనే అత్యధిక జీతాలు కలిగినటువంటి డిపార్ట్మెంట్ ఏంటంటే కరెంటు డిపార్ట్మెంటు. కాబట్టి ఈ అంశాలు కూడా దృష్టి పెట్టుకొని మీరు గనక ఎందుకంటే త్వరలోనే మ్యాక్సిమం నెల రోజుల్లోనే మీకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ విద్యార్థులు ఒత్తిడి చేస్తూ ఉన్నారు, గాంధీ భవనం ముందు కూడా ధర్నా చేశారు. కంపల్సరీగా డిపార్ట్మెంట్లో కూడా ఖాళీలు చాలా ఉన్నాయి, అవసరాలు అలాగే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నారు.
అలాగే గవర్నమెంటు ఇండ్లకు కూడా 200 ఇంట్లో ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉంది. డిపార్ట్మెంట్ పైన ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఆ ఒత్తిడి నేపథ్యంలో కంపల్సరీగా నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. ఆల్రెడీ 3260 ఉద్యోగాలను నోటిఫై చేయడం జరిగింది. ఆర్థిక శాఖ ఆమోదం పొందింది. నోటిఫికేషన్ రావడమే తరువాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అశోక ఆన్లైన్ అకాడమీ చాలా ఇన్డెప్త్ ఆఫ్ క్లాసెస్తోని సబ్జెక్టుతో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. మళ్ళోసారి వినండి, 80 మార్కుల పేపర్ ఉంటుంది. దాంట్లో 65 మార్కులు ఐటీఐ ట్రేడ్ ఉంటే 15 మార్కులు జనరల్ స్టడీసు. జనరల్ స్టడీస్ అంటే ఏంటంటే జాగ్రఫీ, హిస్టరీ చరిత్ర, పాలిటీ అంటే సివిక్సు, అలాగే ఎకానమీ, జనరల్ సైన్సు, కరెంట్ అఫైర్స్ లాంటి క్వశ్చన్లు 15 మార్కులు ఉంటాయి. ఐటీఐ ట్రేడ్కి సంబంధించి క్వశ్చన్లు ఎలా ఉంటాయి, సిలబస్ ఎలా ఉంటుంది, దానిపైన మీకు కంప్లీట్గా అవగాహన నాగేష్ సారు మీకు కల్పిస్తారు. అశోక్ సార్ అంటే వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మంచి క్వాలిటీ, మీకు ఏ స్టాండర్డ్లో అవసరమో, ఎవరికి అర్థం కాని విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ స్టాండర్డ్లో ఇస్తూ మీకు కొన్ని గ్రాండ్ టెస్టులు కూడా ఎగ్జామ్ అనేది మీకు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ అశోక్ ఆన్లైన్ అకాడమీ మీరు వినొచ్చు. యూట్యూబ్లో కూడా కొంత క్లాసెస్ పెడతాం. మీ క్లాసెస్ కనుక నచ్చితే అశోక ఆన్లైన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్లో అశోక ఆన్లైన్ అకాడమీ అని కొడితే మీకు యాప్ కనబడుతుంది. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో జేఎల్ఎం అని కనుక మీరు సెర్చ్ చేస్తే మీకు జేఎల్ఎం కోర్సు కనబడుతుంది. ఆ జేఎల్ఎం కోర్సులో మీరు జాయిన్ అయితే సబ్జెక్ట్ అనేది వినవచ్చు. ఇప్పుడు మీకు సబ్జెక్టు సంబంధించి పూర్తిగా ఐటీఐ ట్రేడ్కి సంబంధించినటువంటి విధి విధానాలు ఎట్లా ఉంటాయి, సిలబస్ ఏముంటుంది, దానిపైన నాగయ్య సారు మీకు క్లారిటీగా ఇస్తారు. ఎందుకంటే నాగయ్య సార్ అంటే మామూలు వ్యక్తి కాదు. ఆయన ఇవాళ జూనియర్ లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఒకటే సంవత్సరంలో 4 ఉద్యోగాలు కొట్టాడు. ఇవాళ జేఎల్ ప్రమోషన్లో ఇవాళ జేఎల్ జూనియర్ లెక్చరర్ కూడా పనిచేస్తూ ఉన్నాడు. ఫిజిక్స్లో యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే మొత్తం కూడా ఐటీఐ ట్రేడ్ అంతా కూడా ఫిజిక్స్లోకి వెళ్ళి ఉద్భవిస్తుంది. దాంట్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేవి చేయాలి. కాబట్టి చాలా సీనియర్ ఫ్యాకల్టీ మోస్ట్ ఎఫెక్టివ్గా మీకు క్లాస్ అందిస్తాడు. మీ స్టాండర్డ్ ఏందో తెలుసు. ఎందుకంటే ఆయన గ్రామీణ ప్రాంతంకి వెళ్ళి, ఎంత గ్రామీణ ప్రాంతం అంటే ఒకానొక దశలో వ్యవసాయంలో కింది స్థాయిలో పశువుల కాడ కూడా పనిచేసినటువంటి వ్యక్తి నాగయ్య సారు. మీ స్టాండర్డ్ ఏందో తెలుసు, మీ యొక్క చదువేందో తెలుసు, మీకు పేపర్ ఎలా వస్తుందో తెలుసు, మీకు ఎట్లా సబ్జెక్ట్ ఇవ్వాలో కూడా తెలుసు. కాబట్టి ఆ స్టాండర్డ్కు దిగి మీకు అనుగుణంగా ఈ క్లాసెస్ అనేవి నాగయ్య సార్ అద్భుతంగా అందజేస్తాడు. క్లాసెస్ వినండి, క్లాసులు ఎంజాయ్ చేయండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, టెస్టులు రాయండి. ఫైనల్ ఎగ్జామ్కి మీరు సిద్ధమయ్యే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఆ క్లాసుని ఇప్పుడు మీకు నాగయ్య సార్ కూలంకుషంగా సిలబస్ పైన మీకు అవగాహన కల్పిస్తారు. ఆ 15 మార్కుల పైన ఎలా ఉంటుంది అనేది నేను మరొక వీడియోలో మీకు జిఎస్ పైన నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఐటీ ట్రేడ్ గురించి చూసి ఒక ప్రయత్నం చేయండి. మీకు వెల్కమ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అశోక్ అకాడమీకి వెల్కమ్ చెప్తా ఉన్నాం సార్కి. మా దగ్గర ఇంతకుముందు కూడా ఎస్ఎన్టీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే డిఎస్సి ఇవన్నీ కూడా కోచింగ్లు సార్ చెప్పారు. ఇప్పుడు జేఎల్ఎం సంబంధించి ఇన్డెప్త్ అంటే చాలా ఇన్స్టిట్యూట్లలో అసలు సబ్జెక్ట్ చెప్పకుండా ఏదో సైట్ రాకపోయే సబ్జెక్ట్ చెప్తున్నారు. ఎగ్జామ్లో ఓరియంటేషన్ అడుగుతున్నది ఒకటి, వాళ్ళు చెప్పేది మరొకటి. కాబట్టి ఆ ఓరియంటేషన్ అనుగుణంగా క్లాస్ అని ఇస్తాం కాబట్టి వినే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో జేఎల్ఎంకి సంబంధించి మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మరి విద్యుత్ సరఫరాని, విద్యుత్ ఉత్పత్తిని, విద్యుత్ యొక్క జనరేషన్ సంబంధించినటువంటి పంపిణీ వ్యవస్థలకు సంబంధించినటువంటి భారీ నోటిఫికేషన్ మనకి రాబోతుంది. కాబట్టి ఈ సందర్భంలో విద్యార్థులు ఖచ్చితంగా, అభ్యర్థులు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఈ భారీ నోటిఫికేషన్ను మనం కంపల్సరీ ఉద్యోగాన్ని సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో ఐటీఐ ట్రేడ్కి సంబంధించినటువంటి ఎట్లాంటి అంశాలు, వాటికంటే ముందుగా అసలు ఈ జేఎల్ఎం అనేటువంటి దానికి ఎవరు అర్హులు, అంటే ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు దీనికి అర్హత ఉంటుంది అనేది చూడాలి. అలాగే ఎంత ఏజ్ లిమిట్ దీనికి ఉంటుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎగ్జామినేషన్ ప్రొసీజర్ అంటే ఎగ్జామ్ సెలెక్షన్లో ఎలాంటి ప్రొసీజర్ని ఫాలో అవుతారనే అంశాన్ని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ విధానం, ఆ పరీక్ష యొక్క విధానం ఎట్లా ఉంటుంది, పరీక్షలో మనకు ట్రేడ్ ఎన్ని మార్కులకు ఉంటుంది, అట్లనే మనకి జనరల్ నాలెడ్జ్ ఎంత మార్కుల వరకు ఉంటుంది అన్న అంశాన్ని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. సిలబస్ సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనం డీటెయిల్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసలు ఎలక్ట్రిసిటీ ఎట్లా మనకి
సో వ్యవస్థలో ఈ విద్యుత్ అనేది ఏ విధంగా మనకి సరఫరా చేయబడుతుంది అన్నదాన్ని ఒక చిన్న అంశం ద్వారా మీకు ముందుగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి ఇక్కడ చూడొచ్చు మనం, సో మనందరికీ కరెంట్ అవసరం. అది అగ్రికల్చర్ కావచ్చు, వ్యవసాయ నేపథ్యంలో వ్యవసాయం జరగాలంటే కరెంటే కావాలి, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలి, పరిశ్రమలు నడవాలంటే కరెంటే కావాలి, మన నిత్య జీవితంలో మనుగడ జరగాలంటే హౌస్ హోల్డ్ కరెంట్ కావాల్సింది. అంటే ఈనాడు కరెంటు లేకుండా మనం ఏది చేసే పరిస్థితి ఈనాడు లేదు. కాబట్టి మరి ఇట్లాంటి కరెంట్ ఎక్కడి నుంచి మనకు వస్తుంది, దీని యొక్క సరఫరా ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని మనం ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో కరెంట్ అందరికీ తెలుసు ఎక్కడ వస్తుందని అంటే, కరెంట్ అనేది సో దాని యొక్క ఉత్పత్తి స్థానం ఏదైతే విద్యుత్ ఉత్పత్తి అనేది విద్యుత్ స్టేషన్స్లో దాన్నే మనం పవర్ జనరేషన్ స్టేషన్ అంటాం. మరి ఆ పవర్ జనరేషన్ స్టేషన్నే మనం సో విద్యుత్ ఉత్పత్తి సో స్టేషన్గా విద్యుత్ ఉత్పత్తి సంస్థ స్టేషన్గా మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే అక్కడ అది బొగ్గు ద్వారా దాన్నే మనం థర్మల్ పవర్ అంటాం. సో థర్మల్ విద్యుత్గా చెప్తాము. నీటి ద్వారా దాన్ని మనం హైడల్ పవర్ అంటాం. అదే ఒకవేళ న్యూక్లియర్ పవర్ అంటే ఖచ్చితంగా అది అణు ఇంధనం ద్వారా చేస్తే దాన్ని అణు విద్యుత్ అంటాము. ఇట్లా డిఫరెంట్ ఇంధనాలను ఉపయోగించుకొని మనం విద్యుత్తును ఉత్పత్తి చేస్తాము. ఆ విద్యుత్ ఉత్పత్తి అయ్యేటువంటి ప్రాంతం, ఆ విద్యుత్ ఉత్పత్తి అయ్యేటువంటి సంస్థని మనం సో పవర్ జనరేషన్ స్టేషన్గా చెప్తాం. అంటే విద్యుత్ ఎక్కడ ఉత్పత్తి అయ్యేది అంటే, సో ఫస్ట్ విద్యుత్ అంశంలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే జనరేషన్, విద్యుత్ పవర్ జనరేషన్. ఫస్ట్ ఏం జరగాలి, విద్యుత్ని మనం ఉత్పత్తి చేయాలి. మరి మన రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని ఎవరు చేస్తున్నారు, మన రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న సంస్థ ఏంది అంటే, సో మన రాష్ట్రంలో తెలంగాణ స్టేట్లో జెన్కో సంస్థ, తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ కంపెనీ లిమిటెడ్గా మనం టిఎస్ జెన్కో టీజీ జెన్కో అనేది మనకి పవర్ని సో జనరేట్ చేస్తుంది. అంటే విద్యుత్ ఉత్పత్తి సంస్థగా, విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నటువంటి సంస్థగా మనకి టిఎస్ జెన్కో మనకు వర్క్ సో టిఎస్ జెన్కో అనే కాదు, సో విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి సంస్థలు అవి థర్మల్ విద్యుత్ కేంద్రాలు కావచ్చు, హైడల్ విద్యుత్ కేంద్రాలు కావచ్చు, న్యూక్లియర్ విద్యుత్ కేంద్రాలు కావచ్చు. సో ఇట్లా మనకి అవే కాకుండా సాంప్రదాయేతరమైన నాన్ కన్వెన్షనల్ విద్యుత్ కేంద్రాల ద్వారా కూడా మనకి విద్యుత్ ఉత్పత్తి అనేది జరుగుతుంది. అంటే పవర్లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది పవర్ జనరేషన్, విద్యుత్ ఉత్పత్తి. అందుకనే మొత్తం విద్యుత్ అంశంలో 3 దశలు మనకుంటాయి. ఆ మొదటి దశ ఏంటంటే పవర్ని మనం ఉత్పత్తి చేయడం, దాన్నే మనం సో ఉత్పత్తి జనరేషన్, ద పవర్ జనరేషన్ అంటాం. అట్లా ఉత్పత్తి అయినటువంటి ఈ కరెంటుని ఏం చేయాలి మరి అంటే వినియోగదారునికి అందుబాటులోకి తీసుకురావాలి. మరి వినియోగదారునికి అందుబాటులో తీసుకురావాలి అంటే డైరెక్ట్గా పవర్ జనరేషన్ సంస్థ నుంచి డైరెక్ట్గా వినియోగదారునికి ఉండదు. ఎందుకంటే విద్యుత్ ప్రవాహం ఎప్పుడూ కూడా సో డైరెక్ట్గా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది ఆటోమేటిక్గా సో ఆ యొక్క ఎనర్జీ లాస్, అంటే దాన్ని మనం శక్తి దుర్వీర్యము అంటాము. అంటే పవర్ లాస్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి పవర్ లాస్ కాకుండా ఉండడం కోసం ఏం చేస్తారంటే విద్యుత్ని మనం ట్రాన్స్మిట్ చేస్తుంటాము, అంటే విద్యుత్ సరఫరా చేస్తూ ఉంటాము. ఎక్కడికి అంటే మనకు కావాల్సినటువంటి అందుబాటులో ఉన్న సో సబ్ స్టేషన్స్, అంటే విద్యుత్ ఉత్పత్తి స్థానం నుంచి మనకి అందుబాటులోకి ఉన్నటువంటి సబ్ స్టేషన్ వరకు విద్యుత్తుని సో స్టెప్ అప్ చేస్తూ స్టెప్ డౌన్ చేస్తూ మనకు సరఫరా చేస్తున్నటువంటి వ్యవస్థను ట్రాన్స్మిషన్, దాన్ని ఏమంటాం విద్యుత్ సరఫరా, దీన్నే మనం విద్యుత్ ప్రసారము అంటాం. అందుకనే ఫస్ట్ది ఉత్పత్తి అయితే రెండవది ఏంటంటే దీన్నే మనం ప్రసారం అంటాం. సో విద్యుత్తులో ప్రధానమైనటువంటిది మొదటిది జనరేషన్, విద్యుత్ ఉత్పత్తి అనేది మొదటిది అయితే రెండవది విద్యుత్ ప్రసారము. మన రాష్ట్రంలో విద్యుత్ ప్రసారం చేస్తుంది ఏంది, ట్రాన్స్మిషన్ లైన్స్ అంటాం. ఈ పెద్ద పెద్ద స్తంభాలు మనం చూస్తూ ఉంటాం. ఈ స్తంభాలు పైలాన్ వ్యవస్థ సిస్టమ్ అంటాం దీన్ని. వీటిని మనం ట్రాన్స్మిషన్ లైన్స్ అంటాము. మరి ఉత్పత్తి స్థానం అంటే జనరేషన్ స్టేషన్ నుంచి మనకు అందుబాటులోకి ఉన్నటువంటి ఏదైతే సబ్ స్టేషన్స్ ఉంటాయో అంతవరకు విద్యుత్తును తీసుకొచ్చేటువంటి సంస్థలు, ఆ వ్యవస్థ పేరుని మనం ఏమంటున్నామంటే మన రాష్ట్రంలో తీసుకున్నట్లయితే దాన్ని మనం టిఎస్ ట్రాన్స్కో లేదా టీజీ ట్రాన్స్కో అంటాము. అంటే ఆ సంస్థ ద్వారా మనకి ఇక్కడ విద్యుత్ ప్రసారం, సో విద్యుత్ సరఫరా అనేది సబ్ స్టేషన్ వరకు వచ్చింది. మరి సబ్ స్టేషన్ దాకా వచ్చిన తర్వాత మనకి అంటే వినియోగదారునికి అది ఇండస్ట్రీ కావచ్చు, లేదా మనం గృహ వినియోగం కావచ్చు, లేదా మనకు వ్యవసాయోగ్యం కావచ్చు. సో ఇలా మనకు ఈ కరెంట్ని మనం వినియోగదారునికి తీసుకురావాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క సబ్ స్టేషన్ ద్వారా వచ్చినటువంటి విద్యుత్ని మనం ఏం చేయాలంటే సో వినియోగదారునికి పంపిణీ చేయాలి. అలా పంపిణీ చేయడాన్ని ఏమంటామంటే
మనము డిస్ట్రిబ్యూషన్ అంటాము. పంపిణీ అంటే డిస్ట్రిబ్యూషన్ అంటే చూడండి, విద్యుత్ ఉత్పత్తి సంస్థ ద్వారా ఉత్పత్తి చేయబడింది. అలా ఉత్పత్తి చేయబడ్డటువంటి విద్యుత్ అనేది ప్రసార సంస్థల ద్వారా మనకి ట్రాన్స్మిట్ చేయడం జరిగింది. దాన్ని మనం విద్యుత్ ప్రసార సంస్థల ద్వారా వచ్చింది. ఎక్కడి దాకా? సబ్ స్టేషన్స్ ద్వారా వచ్చింది. సబ్ స్టేషన్ల నుంచి వినియోగదారునికి డిస్ట్రిబ్యూషన్ జరిగింది. దీన్ని మనం పంపిణీ జరిగింది. అంటే చూడండి, ఉత్పత్తి అయినటువంటి జనరేషన్ స్టేషన్ నుంచి మనకి ఈ యొక్క వినియోగదారునికి రావడానికి మొత్తం 3 దశలు అనేవి ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. ఉత్పత్తి అనేది దీన్నే మనం జనరేషన్ అని, ప్రసారాన్ని ట్రాన్స్మిషన్ అని, పంపిణీని డిస్ట్రిబ్యూషన్ అంటున్నాం. ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క పని చేస్తుంది. మన రాష్ట్ర పరంగా చూసుకున్నప్పుడు ఉత్పత్తిని టీఎస్ జెన్కోగా చెప్పుకుంటున్నాం. ప్రసారాన్ని టీఎస్ ట్రాన్స్కో అని చెప్పుకుంటున్నాం. మరి డిస్ట్రిబ్యూషన్ పంపిణీ చేస్తున్న సంస్థలు, వినియోగదారులకి విద్యుత్తుని పంపిణీ చేస్తున్నటువంటి సంస్థలు, దాన్ని మనం టీజీఎస్పీడీసీఎల్, దాన్నే మనం టీజీఎన్పీడీసీఎల్ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర దక్షిణ వాటిలో ఉత్తర డిస్కమ్ అని, దక్షిణ డిస్కమ్ అని అంటే 2 భాగాలుగా మనం విభజించుకోవడం జరిగింది. ఆ భాగాల్లో ఉన్నటువంటి ఒకటి దక్షిణ తెలంగాణ అయితే ఇంకొకటి ఉత్తర తెలంగాణ. దక్షిణ తెలంగాణకు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ అన్నిటికి కూడా విద్యుత్తును డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటిది అంటే పంపిణీ చేస్తున్నటువంటి సంస్థ టీజీఎస్పీడీసీఎల్ అంటే దక్షిణ తెలంగాణ. దీన్ని మనం సదరన్ అంటాము. దీన్ని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సంస్థగా దీన్ని మనం చెప్పుకుంటున్నాం. సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సంస్థగా దీన్ని మనం చెప్పుకుంటున్నాం. అంటే దక్షిణాది డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా టీజీఎస్పీడీసీఎల్ ద్వారా ఈ విద్యుత్ పంపిణీ అనేది జరుగుతుంది. అట్లనే మనకి ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ అన్నిటికి కూడా విద్యుత్ పంపిణీ ఎలా జరుగుతుందని అంటే టీజీఎన్పీడీసీఎల్ నార్థర్న్, దాన్ని మనం ఉత్తర డిస్కమ్గా చెప్పుకుంటున్నాం. అందుకనే టీజీఎన్పీడీసీఎల్ ద్వారా విద్యుత్ అనేది పంపిణీ చేయబడుతుంది. అంటే విద్యుత్ ప్రసారంలో 3 ఇంపార్టెంట్ స్టేజెస్ అనేవి 3 డిఫరెంట్ సంస్థల ద్వారా అవి కంపెనీస్ కావచ్చు, కార్పొరేషన్గా తీసుకుంటాం, వాటి ద్వారానే మనకు విద్యుత్ ప్రసారం అనేది జరుగుతుంది. ఈ దశలో విద్యుత్ ప్రసారం ఉంది. మరి ఈ సంస్థలో ప్రస్తుతం మనకి భారీ నోటిఫికేషన్ రాబోతుంది. జూనియర్ లైన్మెన్ పోస్టులు అనేవి దాదాపు 3260 పోస్టుల వరకు మనకు నింపేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ తరుణంలో అభ్యర్థులు ఖచ్చితంగా పూర్తి స్థాయి సామర్థ్యాన్ని పొందాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించినటువంటి ఒకసారి ఎలా ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని ముందుగా తెలుసుకునే అవకాశం చూద్దాం. ఇప్పుడే చెప్పినాను, టీజీఎస్పీడీసీఎల్ అంటే ఖచ్చితంగా ముందు మనకి తెలవాలి ఎవరు టీజీఎస్పీడీసీఎల్ కింద అభ్యర్థులు ఉంటారు, ఎవరు టీజీఎన్పీడీసీఎల్ కింద ఉంటారు అభ్యర్థులు. అది ఫస్ట్ మనకు తెలవాలి. ఎందుకనంటే మామూలుగా మనం ఉద్యోగాల నియామకం జరిగింది అంటే అది డిస్ట్రిక్ట్ క్యాడర్లోను లేదా జోనల్ క్యాడర్లోను లేదా మల్టీ జోనల్ క్యాడర్లోను మనం ఇట్లా జరుపుకుంటున్నాం. అవన్నీ కూడా కామన్ రిక్రూట్మెంట్స్కి. కానీ విద్యుత్ సంస్థలో విద్యుత్ సంబంధించినటువంటి ఈ యొక్క రిక్రూట్మెంట్లో 2 విషయాలు మనం పరిశీలించాలి. ఒకటి సదరన్, దీన్ని మనం ఖచ్చితంగా టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో ఈ సంస్థ పంపిణీ చేస్తున్న పరిధిలో ఉన్నటువంటి జిల్లాలు ఏంటివి, టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి పంపిణీ చేస్తున్నటువంటి జిల్లాలు ఏంటివి అనేది తెలిసి ఉండాలి. ఎందుకు తెలవాలి అంటే టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలు అంటే సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళకు మాత్రమే 95% లోకల్ క్యాడర్ అనేది ఉంది. అంటే మీకు వచ్చినటువంటి ఉద్యోగాల్లో 95% ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉంది. అది ఇంపార్టెంట్. లోకల్ క్యాడర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 15 డిస్ట్రిక్ట్స్ ఏవైతే మనకు టీజీఎస్పీడీసీఎల్ కింద ఉన్నాయో ఈ జిల్లాలకు చెందినటువంటి అభ్యర్థులకి మనకిచ్చినటువంటి నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో అందులో 95% పోస్టులు వీళ్ళకే రిజర్వ్ చేయబడినవి. స్థానిక లోకల్ క్యాండిడేట్గా దాన్ని పరిగణలోకి తీసుకుంటాము. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఎవరైతే మనకి 1 నుంచి 7లో వరుసగా 4 తరగతులు ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళు ఈ జిల్లాలకు చెందిన వాళ్ళు అయితే, ఏదైతే టీజీఎస్పీడీసీఎల్ జ్యూరిస్డిక్షన్లో ఉన్నటువంటి జిల్లాల్లో చదివి ఉన్నట్లయితే వాళ్ళకు మాత్రమే 95% రిజర్వేషన్ ఉంటుంది. మరి మిగతా జిల్లాల్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా
అదర్ దాన్ దీస్ డిస్ట్రిక్ట్స్. ఈ 95% తీసేస్తే మిగిలిన 5 పోస్టులకి అందరూ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది ఓపెన్ కేటగిరీ, ఓపెన్ రిజర్వేషన్, జనరల్ రిజర్వేషన్గా దీన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్ అంశం. ఎందుకంటే సో ఇంతకీ నేను దేనికి ఎలిజిబుల్, ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ అప్లై చేయగానే కాదు, నువ్వు ఆ జ్యూరిస్డిక్షన్లో ఉన్న వాళ్ళేవా, అది ఇంపార్టెంట్ అన్నట్టు. కాబట్టి టీజీఎస్పీడీసీఎల్లో పరిధిలో ఉన్న వాళ్ళకి ఈ జిల్లాలకి 95%. అట్ ద సేమ్ వే టీజీఎన్పీడీసీఎల్ తెలంగాణ నార్థన్ పవర్ సో డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఏదైతే ఉందో ఈ సంస్థ యొక్క నోటిఫికేషన్ వచ్చినప్పుడు దీని జ్యూరిస్డిక్షన్లో ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇక్కడ 95% ఇక్కడ లోకల్ క్యాడర్గా మనకు ఉంటుంది, మిగిలింది 5% అందరికీ ఉంటుంది. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే మనకి టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, అంటే అభ్యర్థి ఏ యొక్క పరిధి, ఏ సంస్థ పరిధి కిందికి వస్తున్నా అన్నది ముందు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మనకి రిజర్వేషన్ ఎంత ఉంటుంది, పడ్డటువంటి పోస్టులో మనకి ఎంత ఎలిజిబిలిటీ ఉంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ టీజీఎస్పీడీసీఎల్ పరిధి ఏంటి, సో టీజీఎన్పీడీసీఎల్ పరిధి ఏంటి అనేది ముందుగా మనకు ఐడియా ఉండాల్సిన అవసరం ఉంది. సో మరి ఈ సంస్థలు టీజీఎస్పీడీసీఎల్ కావచ్చు, సో టీజీఎన్పీడీసీఎల్ కావచ్చు, ఈ సంస్థలు ఎలాంటి ఉద్యోగాలకి, ఎలాంటి రిక్రూట్మెంట్కి మనకి నోటిఫికేషన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది అని అంటే ఈ రిక్రూట్మెంట్లో ప్రధానంగా అసిస్టెంట్ ఇంజనీర్లు, వీళ్ళని మనం ఏఈలు అంటాం. ఏదైతే సో ఈ డిస్ట్రిబ్యూషన్ సంస్థకు సంబంధించినటువంటి సో ఆ వ్యవస్థ సిస్టంలో సో ఉన్నటువంటి ఉద్యోగాల్లో సో అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించినటువంటి పోస్టులను ఇది సో నింపేటువంటి అవకాశం ఉంది. సబ్ ఇంజనీర్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ను ఇది రిలీజ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం మనం చెప్పుకోదగిలిసింది సో జేఎల్ఎం, జూనియర్ లైన్మెన్. చాలా సో వచ్చేటువంటి నోటిఫికేషన్లో చాలా ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్పుకుంటున్నాం, అదే జూనియర్ లైన్మెన్. సో ఈ జూనియర్ లైన్మెన్ పోస్టులను ప్రస్తుతం ఈ యొక్క సంస్థలు అనేవి చాలా ఎక్కువ మొత్తంలో దాదాపు 3260 పోస్టుల వరకు నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. సో మరి ఈ జూనియర్ లైన్మెన్ అనేటువంటి ఈ పోస్ట్కు ఎవరు ఎలిజిబుల్ ఉంటుంది, ఎంత ఏజ్ అనేది మనకి దీనికి సో ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకున్నారనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూస్తే మొత్తం జేఎల్ఎం సంబంధించినటువంటి వేకెన్సీస్ ఇప్పుడే చెప్పుకున్నాం మనం, దాదాపు ఇది 3260 పోస్టుల వరకు ఉండడానికి అవకాశం ఉంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అంశంగా చూడవచ్చు. మరొక అంశం కూడా మనం తెలుసుకుంటున్నాం. సో ఏజ్ లిమిట్ ఎంతవరకు ఉండొచ్చు అంటే అసిస్టెంట్ ఇంజనీర్కి అయితే 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. అంటే 18 ఇయర్స్ నిండాలి, 44 ఇయర్స్లో ఉండాలి, అంతకంటే 44 కంటే ఎక్కువ ఉండరాదు, 18 కంటే తక్కువ ఉండరాదు. వాళ్ళు అసిస్టెంట్ ఇంజనీర్కి ఎలిజిబిలిటీ ఉంది. సబ్ ఇంజనీర్కి కూడా 80 to 44 ఇయర్స్, 18 నుంచి 18 నుంచి 44 సంవత్సరాల ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ అనేది మనకి ఉంటుంది. ఇక జూనియర్ లైన్మెన్ చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి జూనియర్ లైన్మెన్కి ఎంత ఏజ్ ఉంది అని అంటే 18 నుంచి 35 ఇయర్స్, అంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అంటే 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండరాదు, నాట్ ఎలిజిబుల్. 35 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండరాదు, నాట్ ఎలిజిబుల్. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 18 నుంచి 35 ఇయర్స్ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక విషయం వెరీ ఇంపార్టెంట్ అంశం, 35 దాటిన వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు. సో వాళ్ళకు కూడా ఐటీఐ చేసి ఉంటారు. మరి వాళ్ళు ఎలిజిబుల్ కాదా అని అంటే ఖచ్చితంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంది అంటే సో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఈ రిజర్వేషన్ అభ్యర్థులు ఉన్నారో ఈ అభ్యర్థులకి 5 ఇయర్స్ 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంశంగా 35 ఇయర్స్ క్రాస్ అయినాయి కదా, నేను ఎలిజిబుల్ కాదేమో అని మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో బీసీ అభ్యర్థులు కానీ, ఎస్సీ అభ్యర్థులు కానీ, ఎస్టీ అభ్యర్థులు కానీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కానీ ఉంటే వాళ్లకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది జూనియర్ లైన్మెన్. అంటే దీని అర్థం ఏంటంటే 40 ఇయర్స్ వరకు కూడా అభ్యర్థులకు ఎలిజిబిలిటీ అనేది ఉంది అనేది ఇక్కడ క్లియర్గా మనకి అర్థమవుతుంది. సో ఈ ఏజ్ రిలాక్సేషన్ గురించి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు ఏజ్ రిలాక్సేషన్ ఎట్లా ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా సో ఏజ్ ఖచ్చితంగా 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండరాదు. ఇంకొక అంశం సో 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండరాదు, అది కామన్. మరి రిలాక్సేషన్ అప్పర్ ఏజ్కి మాత్రమే ఉంటుంది. సో లోయర్ ఏజ్కి రిలాక్సేషన్ ఉండదు. కాబట్టి అప్పర్ ఏజ్ లిమిట్ ఎంతవరకు ఉంటుంది అని అంటే పర్మిషన్ ఎంతవరకు ఇచ్చారు మనకి అని అంటే సో 5 ఇయర్స్ ఎవరికి అంటే
ఎస్సీ అభ్యర్థులు, ఎస్టీ అభ్యర్థులు, బీసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అంటే జేఎల్ఎం కింద 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరికీ కూడా ఎలిజిబులే అన్న విషయాన్ని మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇది ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి అంశం. సో మరి నెక్స్ట్ మరొక అంశం, మరి ఎలాంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి? మరి ఈ జిఎల్ఎం పోస్ట్కి అప్లై చేయాలంటే ముందుగా మనకి ఎలాంటి విద్యార్హతలు నిర్ణయించారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి అన్నది చాలా ఇంపార్టెంట్ అంశంగా మనకు కావాల్సింది మెయిన్. ఫస్ట్ ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ జేఎల్ఎం కాబట్టి జూనియర్ లైన్మెన్కి ఎలాంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, విద్యార్హతలు ఎవరికి ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ అంశం. ఇక్కడ మస్ట్ స్కూల్ లెవెల్ సెకండరీ, స్కూల్ లెవెల్ సర్టిఫికేట్, దాన్ని మనం ఎస్ఎస్ఎల్సి అంటున్నాం, లేదా ఎస్ఎస్సి, దీనే మనం 10th క్లాస్. అంటే వీటితో పాటు గుర్తుపెట్టుకోవాలి, ఓన్లీ 10th క్లాస్ కాదు, వీటితో పాటు ఏం చేయాలి, ఐటీఐ చేయాలి. ఖచ్చితంగా ఐటీఐ అనేది ఉండాలి. అంటే మన భాషలో అయితే 10th క్లాస్ చదివి దాంతోపాటు ఐటీఐ చేయాలి. మరి ఐటీఐ చాలామంది చేస్తారు, అందరూ ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. మరి ఐటీఐలో సమ్ స్పెషలైజేషన్ ఉంటుంది. ఏంటిది అది? ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా వైర్మెన్. సో ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా వైర్మెన్ అనేటువంటి స్పెషలైజేషన్ చేసి ఉండాలి. వీళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. సో జేఎల్ఎం ఎలిజిబుల్ కావాలంటే 10th క్లాస్ అయిన తర్వాత 10th క్లాస్తో పాటు కానీ, సో మరి వీళ్ళు 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఐటీఐ ట్రేడ్ కానీ వైర్మెన్ అనేటువంటి స్పెషలైజేషన్ కానీ వీళ్ళు చేసి ఉండాలి. వాళ్ళు మాత్రమే మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది ఉంది. అలా కాకుండా ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సులో ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసి ఉన్న వాళ్ళకు కూడా మనకి ఎలిజిబిలిటీ ఉంది. ఎస్, ఇంటర్మీడియట్లో వొకేషనల్ ఇంటర్మీడియట్ ఉంటుంది మనకి. ఆ వొకేషనల్ వృత్తి విద్యకు సంబంధించినటువంటి వొకేషనల్ కోర్సులో ప్రధానంగా ఎలక్ట్రికల్ ట్రేడ్కి సంబంధించినటువంటి వైర్మెన్కి సంబంధించిన వొకేషనల్ కోర్సు ఒకవేళ ఇంటర్మీడియట్లో చేసి ఉంటే వాళ్ళు కూడా ఎలిజిబులే. చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇది మనకు తెలవాల్సిన అవసరం ఉంది. అంటే ఎలక్ట్రికల్ ట్రేడ్లో కానీ వైర్మెన్లో కానీ వాళ్ళు వృత్తి విద్య ఏదైతే మనం వొకేషనల్ కోర్స్ కానీ చేసి ఉండొచ్చు, లేదా ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా వైర్మెన్ కానీ చేసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ జూనియర్ లైన్మెన్ అనేటువంటి పోస్ట్కి ఎలిజిబుల్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. మరొకటి అసిస్టెంట్ ఇంజనీర్. ఏఈ పోస్టులకు కూడా విద్యార్థులను మనం పరిశీలిస్తే ఖచ్చితంగా వీళ్ళు బీఈ బీటెక్ డిగ్రీ, ఖచ్చితంగా బీఈ బీటెక్ డిగ్రీ ఉండాలి. అది ఎందులో ఉండాలి? బీఈ బీటెక్ డిగ్రీ అంటే ఎలక్ట్రికల్ లేదా సివిల్, ఎలక్ట్రిక్లో కానీ లేదా సివిల్లో కానీ ఈ 2 ఇంజనీరింగ్స్లో కనుక బీటెక్ కానీ బీఈ కానీ చేసి ఉంటే వాళ్ళు కూడా ఎలిజిబులే. అంటే బీటెక్ మరియు బీఈలో స్పెషలైజేషన్లో ఎలక్ట్రికల్ మరియు సివిల్ వీటిల్లో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు, ఇవి చదివిన వాళ్ళు ఈ యొక్క అసిస్టెంట్ ఇంజనీర్ అనేటువంటి పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. మరొకటి మనకి ఉంది సబ్ ఇంజనీర్. మరి ఈ సబ్ ఇంజనీర్ అనేటువంటి పోస్ట్కి ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు అంటే ఖచ్చితంగా డిప్లొమా. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, దీన్ని మనం డిఈఈ అంటాం, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. అలాగే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, దీన్ని మనం DEEE అని కూడా మనం చెప్తాము. అంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అనేటువంటి DEEE అనేటువంటి దాంట్లో కూడా మనకి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. అలా కాకుండా ఇంకో అవకాశం ఉంది, బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ. దేంట్లో అంటే ఎలక్ట్రానిక్స్లో కానీ ఎలక్ట్రికల్లో కానీ ఐటీలో కానీ సివిల్లో కానీ ఒకవేళ డిగ్రీ చేసి ఉంటే ఖచ్చితంగా డిగ్రీలో మనకి ఎలక్ట్రానిక్స్ డిగ్రీ చేసినా కానీ, ఎలక్ట్రానిక్స్ విత్ సబ్జెక్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ విత్ డిగ్రీ చేసినా కానీ, విత్ ఎలక్ట్రికల్ డిగ్రీ చేసినా కానీ, విత్ ఐటీ డిగ్రీ చేసినా కానీ, అట్ సివిల్ డిగ్రీ చేసినా కానీ మనకి ఇక్కడ ఈ యొక్క సబ్ ఇంజనీర్ అనేటువంటి పోస్ట్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ముందుగా అయితే మనకి జూనియర్ లైన్మెన్కి ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఏంటంటే 10th క్లాస్తో పాటు ఐటీఐ ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేసి ఉన్న, ముఖ్యంగా ఎలక్ట్రికల్ ట్రేడ్లో ఐటీఐ కూడా ఎలక్ట్రికల్ ట్రేడ్ ఆర్ వైర్మెన్. ఇక్కడ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సులో కూడా ఎలక్ట్రికల్ ట్రేడ్ అండ్ వైర్మెన్. ఆ రెండిట్లలో ఏది చేసినా కానీ మనకు
ఎలిజిబిలిటీ అనేది ఉంది. ఇది మనకి జేఎల్ఎంకి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కంపల్సరీ మనకు తెలవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇక్కడ ప్రొసీజర్ ఫర్ సెలెక్షన్, అసలు ఈ జేఎల్ఎం మన ఎలాంటి ప్రొసీజర్ ద్వారా ఎలాంటి విధానంలో మనకు ఎంపిక చేయటం జరుగుతుంది, దీనికి ఒక ప్రొసీజర్ అనేది మనకి ఉంది. మరి ఎలాంటి ప్రొసీజర్ అంటే ఫస్ట్ స్టెప్, ప్రొసీజర్లో మొదటి స్టెప్ అంటే రిటన్ టెస్ట్, అంటే రాత పరీక్ష ఉంటుంది. ఈ రాత పరీక్ష మొత్తం కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, బహుళైచ్ఛిక ప్రశ్నల్లోనే ఉంటుంది, వ్యాస రూపం కాదు. ఇది బహుళైచ్ఛిక ప్రశ్నలు, అంటే ఒక ప్రశ్న ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఇస్తారు, ఏదైనా ఒక దాన్ని మనం బబ్లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓఎంఆర్ షీట్లో. దాన్ని మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే బహుళైచ్ఛిక ప్రశ్న విధానంలో మనకు రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. ఎంత ఎక్కువ అంటే 80 మార్క్స్కి మనకి రిటన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మరి ఇంకా 20 మార్కులు యాడ్ ఈసారి అని అంటే ఈ 20 మార్కులు కూడా ఒక వెయిటేజీ ఉంటుంది. ఎవరికి అని అంటే ఆల్రెడీ ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్స్డ్ కానీ, కాంట్రాక్ట్స్ కానీ, ఇంకేమైనా ఆర్టిజన్స్ కానీ ఆ సంస్థలో ఉన్న వాళ్ళకి ప్రతి 180 రోజులు అంటే 6 మంత్స్కి 1 మార్కు చొప్పున వాళ్ళ సర్వీస్కి యాడ్ చేయటం ఉంటుంది. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇది పక్కకు పెడితే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. 3260 పోస్టులు వస్తున్నాయి. వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు, చాలా తక్కువ మంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పైగా అంతకుముందు ఇయర్ రిక్రూట్మెంట్ కూడా జరిగింది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఆ రిక్రూట్మెంట్లో వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి ఇబ్బంది ఏం లేదు. మ్యాక్సిమం 3260లో వాళ్ళు తీసేసినా కానీ మీకు చాలా పోస్టులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ గురించి పెద్దగా అవకాశం లేదు. పైగా నీ చేతిలో ఇక్కడ 80 మార్క్స్ ఉన్నాయి, వాళ్ళు 20 మార్కులు పట్టుకొని ఆ 80 మార్క్స్లో వాళ్ళు కొట్టొచ్చు, కొట్టకపోవచ్చు. నువ్వు తరోగా కష్టపడితే నువ్వు ఇక్కడ మ్యాక్సిమం స్కోర్ చేయగలిగితే ఖచ్చితంగా నీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రిటన్ టెస్ట్ని మనం నమ్ముకోవాలి. 80 మార్క్స్కి ఉంటుంది. ఆ 80 మార్క్స్ ఎట్లా ఉంటుంది అనేది మనం స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అయితే రిటన్ టెస్ట్ 80 మార్క్స్కి ఉంటుంది. ఈ రిటన్ టెస్ట్లో రిటన్ టెస్ట్లో ఎట్లా సెలెక్ట్ చేస్తారనేది ఇంపార్టెంట్. రిటన్ టెస్ట్లో నువ్వు పోల్ టెస్ట్కు అంటే పోల్ క్లైంబింగ్ అంటే ఆ స్తంభాలు ఎక్కడం, ఆ స్తంభాలు ఎక్కే టెస్ట్, దానికి మార్కులేం, దట్ ఈస్ ఫర్ ద క్వాలిఫైయింగ్ టెస్ట్. అందుకనే స్తంభాలు ఎక్కే టెస్ట్కు నువ్వు సెలెక్ట్ అవ్వాలి. ఫస్ట్ నువ్వు స్తంభాలు ఎక్కే టెస్ట్కు అంటే పోల్ క్లైంబింగ్ టెస్ట్కు సెలెక్ట్ అవ్వాలంటే ఎట్లా, రిటన్ టెస్ట్లో ఓసీ ఈడబ్ల్యూసీలు అయితే 40% మార్క్స్ రావాలి. ఒకవేళ బీసీ అయితే 35% రావాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీలు అయితే 30% మార్క్స్ రావాలి. అంటే రిటన్ టెస్ట్లో ఖచ్చితంగా ఓసీ ఈడబ్ల్యూసీ అభ్యర్థులు 40% మార్క్స్ని గెయిన్ చేయాలి. బీసీ అభ్యర్థులు రిటన్ టెస్ట్లో అంటే 80 మార్క్స్ మనం రిటన్ టెస్ట్లో 35% ఆఫ్ మార్క్స్ని మనం గెయిన్ చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీలు అయితే 30% ఆఫ్ ది మార్క్స్ని మనకు గెయిన్ చేయాలి. అప్పుడు మాత్రమే నీకు ఈ యొక్క పోల్ టెస్ట్కి కాల్ అనేది 1:2 రేషియోలో పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, మీరు పోయి ఒకవేళ క్వశ్చన్ చేయడానికి లేదు. ఎందుకంటే ఎవరైతే ఈ యొక్క పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే పోల్ క్లైంబింగ్ టెస్ట్కు అవకాశం ఉంటుంది. ఒకవేళ సార్ మరి అభ్యర్థులకు ఆ మార్కులు కూడా రాలేదు, మా రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ సమ్ అదర్ రిజర్వేషన్ తీసుకుందాం, ఈడబ్ల్యూఎస్ ఇట్లాంటి రిజర్వేషన్లో ఆ మార్కులు రాలేవు, ఆ రిజర్వేషన్లో పోస్టులు ఉన్నాయి అంటే అప్పుడు సంస్థ నిర్ణయం తీసుకుంటుంది. ద టీఎస్ఎస్పీడీసీఎల్ ఆర్ టీజీఎస్పీడీసీఎల్ ఆర్ ఎన్పీడీసీఎల్ ఇస్ ద ఫైనల్. ఏదైతే రిక్రూట్మెంట్ సంస్థ ఉందో అది తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. దట్ ఈస్ ఫైనల్. కానీ నువ్వు ఇక్కడ పోయి అడగడానికి మాత్రం లేదు. ఫస్ట్ ఎవరు అడగవచ్చు అంటే 40% కంటే ఎక్కువ, 35% ఎక్కువ వీళ్ళు అడగడానికి అవకాశం ఉంటుంది. కానీ అంతకంటే తక్కువ వచ్చిన అడగడానికి వీళ్ళు లేదు. అది సంస్థ తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. అది ఇంపార్టెంట్ అంశంగా చెప్పుకోవచ్చు. ఇది ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్లో ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది. ఆ రిటన్ టెస్ట్ ద్వారా వచ్చినటువంటి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ని బేస్ చేసుకొని వాళ్ళు మనకి మెరిట్ ఉన్న వాళ్ళకి 1:2 రేషియోలో మనకి పోల్ను క్లైంబ్ చేయడం అంటే ఆ స్తంభాన్ని ఎక్కడానికి మనకి కాల్ అనేది ఉంటుంది. అలా మనకి సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఇక్కడ క్లియర్గా ఉంది. మరి ఎలా ఈ రిటన్ టెస్ట్ ఎట్లా ఉంటుంది, ద స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, రిటన్ టెస్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. జేఎల్ఎం స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే క్వశ్చన్ పేపర్ ఎలా మనకు వచ్చేటువంటి అవకాశం ఉందంటే పేపర్ ఒకటే. జేఎల్ఎంకు ఎన్ని క్వశ్చన్ పేపర్లు ఉంటాయంటే ఒకటే పేపర్ ఉంటుంది, ఇది సింగిల్ పేపర్. గుర్తుపెట్టుకోవాలి. ఆ సింగిల్ పేపర్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఇంగ్లీష్లోను మరియు తెలుగులోను బైలింగ్వల్గా ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది. ఇంగ్లీష్ మరియు తెలుగు ఓన్లీ.
మొత్తం జేఎల్ఎం క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఓన్లీ, అంటే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు వర్షన్స్లో బైలింగ్వల్గా ఉంటుంది. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు సో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ పేపర్ తెలుగులో ఉంటుంది మనకి, అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇబ్బంది ఏమి మనకి ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. మరి దీంట్లో పేపర్ 1లో పార్ట్ ఏ, సో అంటే 65 మార్క్స్ని పార్ట్ ఏగా డివైడ్ చేస్తారు. అదే ఎలక్ట్రికల్ ట్రేడ్, కంప్లీట్గా ఐటీఐకి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ ట్రేడ్ మీదనే ప్రశ్నలు మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే 65 ప్రశ్నలు వస్తాయి, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్. కాబట్టి ఇది 65 మార్క్స్కి వెయిటేజ్ ఉంది ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్. ఇంకా సో తెలివైన వాళ్ళైతే ఐటీఐలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఆ అకాడమిక్స్లో ఉన్నటువంటి సిలబస్నే మనకి కోర్ సిలబస్గా, కోర్ సబ్జెక్ట్గా మనకి ఇవ్వడం జరిగింది. ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్గా మనం సో కోర్ సబ్జెక్ట్గా దీన్ని మనం చెప్తున్నాం. ఇది దాదాపు 65 మార్క్స్ వెయిటేజ్ దీనికి ఇవ్వడం జరిగింది. సో అదే పేపర్లో మళ్ళొక 15 మార్క్స్ పార్ట్ బీగా వస్తుంది, అది జనరల్ నాలెడ్జ్. కంప్లీట్గా కరెంట్ అఫైర్స్, సైన్స్, సో దానికి సంబంధించిన హిస్టరీ, కల్చర్, సో కన్జ్యూమర్ అంటే వినియోగదారునికి సంబంధించినటువంటి రిలేషన్స్ అన్నీ కలిపి మనకు 15 మార్క్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి దీనికంటే 65లో ఎక్కువ మార్కులు సంపాదించే ప్రయత్నం చేయాలి. ఈ 15 మార్కుల కోసం ఎన్నో పుస్తకాలు తిరిగేయాలి. దానికంటే ఐటీఐ నువ్వు నేర్చుకున్నటువంటి ఐటీఐ చేసినావంటే నువ్వు ఖచ్చితంగా దాని మీద అవగాహన ఉంటుంది, ఖచ్చితంగా నువ్వు ప్రాక్టికల్గా చేసి ఉంటావు. మరి అలాంటి దాని మీద సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 65లోనే మనం ఖచ్చితంగా కొట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా మనకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. క్వశ్చన్ పేపర్ను మనం పరిశీలించినట్లయితే ఈ 65లో 30 నుంచి 40 మధ్యలో మొత్తం కూడా సో ప్రాబ్లమ్సే ఎక్కువ అడుగుతున్నారు. కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్గా ప్రాబ్లమాటిక్స్ని ఒక కాన్సెప్ట్ని బేస్ చేసుకొని దాని మీద ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. అంటే ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ బేస్ చేసుకుని ఉన్నాయి. మరి ప్రాబ్లమ్స్ రావాలంటే ముందుగా మనకు దానికి సంబంధించిన కాన్సెప్ట్ మీద పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా తెలిసినప్పుడే ప్రాబ్లమ్స్ని వితిన్ ద టైంలో చూడండి. క్వశ్చన్ పేపర్ టైం 120 మినిట్స్ చూడండి, చాలా ఎక్కువ టైం ఇచ్చాడు. ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మామూలుగా ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1 మినిట్కి ఒక ప్రశ్న మాత్రమే చేసే అవకాశం ఉండేది. కానీ ఇక్కడ అలా లేదు. చూడండి 120 మినిట్స్ ఇచ్చాడు, దాదాపు 2 అవర్స్ టైం ఇచ్చాడు. అంటే చూడండి 2 అవర్స్ ఇచ్చాడు. కాబట్టి ప్రాబ్లమ్స్ చేయడానికి ఇబ్బంది లేదు, ఇక్కడ మనకు టైం సరిపోతుంది. కొంచెం ప్రాబ్లమ్స్ అంటే పెద్ద ఏదో టిపికల్ ప్రాబ్లమ్స్ ఏం రావు, కంప్లీట్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్ 1 or 2 స్టెప్స్లోనే ఆన్సర్ చేయడానికి అవకాశం ఉండే విధంగా మనకు ప్రాబ్లమ్స్ అనేవి ఎగ్జామ్లో వస్తున్నాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కాన్సెప్ట్ని ముందుగా నేర్చుకొని దాని మీద ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం ఈ 65లో గుడ్ స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. టైం ఎక్కువగా ఉంది, 120 మినిట్స్ అనేవి చాలా బెస్ట్ టైం. ఎందుకంటే ప్రాబ్లం అనేది ఎక్కువ టైం తీసుకునేలా అసలే లేదు. అది వెరీ షార్ట్ పీరియడ్లోనే ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. అది ఎప్పుడు అంటే నీకు అది చేసే టెక్నిక్ తెలిసినప్పుడే అది విదిన్ ద టైంలోనే మనం ప్రశ్న చేయడానికి అవకాశం ఉంది. సో ఇది మొత్తం మ్యాక్సిమం మార్క్స్ ఏంటంటే 80 మార్క్స్గా మనం చెప్పుకుంటున్నాము. ఇది జేఎల్ఎంకి సంబంధించిన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. అంటే ప్రశ్నాపత్రం ఎట్లా ఉంటుంది, క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అంటే తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను రెండు కలిపి బైలింగ్వల్లో మనకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ఒకటే ఉంటుంది. సో దానికి 120 మినిట్స్ ఆఫ్ టైం, 2 అవర్స్ టైం మనకి ఇవ్వడం జరిగింది. దాంట్లో 65 క్వశ్చన్స్ అనేవి కోర్ సబ్జెక్ట్గా మనకి ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ నుంచి వస్తుంది. మిగిలిన 15 మార్క్స్ జనరల్ స్టడీస్లో నుంచి మనకి రావటం జరుగుతుంది. సో ఇది ద స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇది ఓవరాల్గా జేఎల్ఎంకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం. దీనికి సంబంధించినటువంటి సిలబస్, ఎలా మనం సిలబస్ని డిస్క్రిప్షన్ చేశారు, ఆ సిలబస్లో ఒక్కొక్క టాపిక్లో నుంచి ఎంత వెయిటేజీ వరకు అంటే గత ప్రీవియస్ పేపర్లను ఆధారంగా చేసుకొని వెయిటేజీ నేను ఇప్పుడు చెప్తే అదే వస్తుందని మనం చెప్పలేం. సో కాబట్టి ప్రీవియస్ పేపర్లను బేస్ చేసుకొని మనం పరిశీలిస్తే వెయిటేజీ దాదాపు అటు ఇటుగా ఎంత వస్తుంది అనే అంశాన్ని కావచ్చు, సిలబస్ ఎట్లా చదవాలి, ఏ అంశాలు ముందుగా చదవాలి, ఏ అంశాలు తర్వాత చదవాలి. ఎందుకంటే మనం ఈజీ టు హార్డ్ అనేది బెటర్. ఎందుకంటే క్వశ్చన్ పేపర్లో కూడా తక్కువ టైంలో సాల్వ్ అయ్యేదాన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, కొంత టైం తీసుకునే దాన్ని చివరిగా ట్రై చేసే ప్రయత్నం చేయాలి. అది బెటర్, అది ఎక్కువ సక్సెస్ రేట్ ఇస్తుంది.
అందుకనే ఈజీ టు హార్డ్ అనేది సక్సెస్ రేట్ని మనకు పెంచుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పేటప్పుడు మనం చేసేటప్పుడు కూడా ఈజీ టు హార్డ్ వేలో పోవాలి. ఈజీ టు హార్డ్ వేలో పోయినప్పుడే మనకు ఖచ్చితంగా సక్సెస్ రేట్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ జేఎల్ఎంకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఐటీఐ కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఓరియంటెడ్ కోచింగ్. సో మామూలుగా కోచింగ్ అంటే ఏదో చెప్పుకుంటూ పోవడం కాదు, ఇక్కడ అలా కాదు. ఇక్కడ కాన్సెప్ట్ చెప్పాలి, కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ ఇవ్వాలి, కాన్సెప్ట్స్ మీద ప్రాబ్లమ్స్ ఇవ్వాలి. అంటే కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం ముందుకు పోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఫుల్ స్కోర్ సంపాదించేటువంటి అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. కాబట్టి సిలబస్కు మరియు సిలబస్ సంబంధించిన వెయిటేజ్, దానికి సంబంధించినటువంటి అంశాలను మనం మరొక వీడియోలో చేసే ప్రయత్నం చేసి మీకు అందించడానికి చూస్తాను. థ్యాంక్ యూ.